మొత్తం దాన్ని వెకేట్ చేయాల్సిందే. చేస్తే కాలుష్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, వాటర్ లెవెల్ పెరుగుతుంది, తర్వాత ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే కొన్ని ఇండ్లు పడగొట్టడానికి చేస్తున్నారు. ఇక్కడ మాకు ఒక అభ్యంతరం ఉంది. కొంతమంది ఈ నోటరీ సంతకం పెట్టి నోటరీ ద్వారా 4 సెంట్లు 5 సెంట్లు అమ్మేశారు. కొన్ని వాళ్ళు ఏం చేశారు, ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ నోటరీ వాడాడు పోయాడు, ఆ భూమి గవర్నమెంట్ది, ఎవరో కట్టుకున్నారు, ఇప్పుడు పోయి దాన్ని కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. అట్లా కొట్టేది కూడా మేము చెప్పేది ఏంటంటే అట్లా ఆక్యుపై చేసిన వాళ్ళకంటే ఆక్యుపై చేసిన కాదు, మధ్యతరగతి పేదవాళ్ళు ఏమైనా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా స్థలం చూపించనే కట్టండి, లేదా అది గుంటలు పరమలు కాకపోతే వాళ్ళకి రెగ్యులైజ్ చేసి డబ్బులు వసూలు చేసుకోండి. అంతేగాని కొట్టేస్తే నేషనల్ వేస్టేజ్ అవుతుంది. అట్లాంటి మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి, లేదా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి 50% 60% డబ్బులు ఎక్స్ట్రా తగ్గేసి కట్టుకోండి. అందువల్ల 2 రకాలు చూడాలి. ఖాళీ చేయించడం ఖాయం, దానికి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అదే సందర్భంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇంకా ఇంటి కట్టుకుంటే వాళ్ళు ఎక్కడ మోసపోయారు, ఎవడో బెనావాడు అమ్మాడు వాడిని పట్టుకోండి, ఎవరైతే బెనామీ అమ్మారో వాడిని పట్టుకోండి, ఎవరైతే రిజిస్టర్ చేశారో వాళ్ళని పట్టుకోండి, ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి, దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తుంటే వాళ్ళ ఆఫీసుని పట్టుకోండి, వాళ్ళ సొత్తులు ఏలవేయండి. అందువల్ల అధికారం వదిలిపెట్టి, అవినీతి పనులు వదిలిపెట్టి, దొంగ పట్టాలు సూచన వదిలిపెట్టి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయికి జోలికి పోబాకండి, వాళ్ళు ఇబ్బంది పెట్టబాకండి మేము కోరుతున్నాం. ఇది కొనసాగించమని కోరుతున్నాం. ఈ కొనసాగడం మన వెనకలాగా వస్తే మంచిది కాదు. మరి పొలి మీద సవాలు చేస్తున్నారు, మధ్య దిగితే మాత్రం మింగేస్తుంది, దిక్కుని పోతే అడవిలోకి తీసుకెళ్తుంది, మనుషులకు తీసుకెళ్తాడు, జనాలకు తీసుకెళ్తాడు. రేవంత్ రెడ్డి జనంలోకి పోతాడు, మధ్య దిగితే పుల్లు ఉంటాయి. ఆయన అదే కొనసాగిస్తే జనంలోకి వెళ్తాడు, జనం మిమ్మల్ని కాపాడతారు. కమ్యూనిస్ట్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడిన వాళ్ళకందరికీ తగిన గుణపాఠం అని చెప్పేసి నేను ఎవరికి కోరుతాను. హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతలు చేస్తుంది, కేవలం ఒక పార్టీకి సంబంధించిన వారిని టార్గెట్ గా చేసేందుకు హైడ్రా నెలకొల్పని కూడా వివిధ పార్టీలు ఆరోపిస్తున్నాయి, విమర్శిస్తున్నాయి. అది కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు నన్ను తిట్టావరా వాడు కుట్ర చూద్దామంటాడట. అట్లా నాది కూల్చా వాళ్ళ కోసం అని చెప్తుంటాడు. నాకేం అభ్యంతరంలా, ఏకపక్షం చేయాల్సిన పని లేదు, రాజకీయ కక్ష సాధించాల్సిన అవసరం లేదు. రాజకీయ కక్ష సాధింపుతో చర్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నా. అదే సందర్భంలో న్యాయం కోసం ఫైట్ చేయండి, ఎవరన్నా సరే. ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుంటే కూడా తీసేయండి, వాళ్ళని వదిలిపెట్టి మిగతా కట్టే రాజకీయ పక్షపాతం అవుతుంది. ఇది ప్రక్రియ కొనసాగేయండి, 2 నెలలు కొనసాగుతుంది. అప్పుడు బేరేళ్ళు చేసుకుంటాం మేము కూడా. అప్పుడు పక్షపాత వైఖరి చేశాడా, లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడా, నేను డబ్బులు ఉన్న వాళ్ళని కాపాడా, అది కూడా తేలిపోతుంది. అది తేలితే మేము కూడా ఫైట్ చేస్తాం. ఇప్పుడు దాకా మా ఉద్దేశంలో నిజంగా ఉన్నటువంటి దురాక్రమణని ఖాళీ చేస్తున్నాడు. పొమ్మని చెప్పండి, మల్లారెడ్డి తిరిగి పొమ్మని చెప్పండి, మొత్తం దొరుకుతాయి. ఇంకా పల్లారాజేశ్వరి తిరిగి పొమ్మని చెప్పండి, ఇంకా బాగా దొరుకుతాయి. అట్లాంటివి హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఇంకా ఫామ్ హౌస్ ఉన్నాయి, ఫామ్ హౌస్లు కేటీఆర్ ఏమో ఉంటే మీరు కొట్టేసుకోండి అంటున్నాడు. చాలా రాజేశ్వరి ఆయన్ని కొట్టేసుకోండి అంటున్నాడు. ఈయన సత్యహరిచంద్ర లాగా అక్కడ నాగార్జున కూడా నేనే కొట్టేస్తాను అంటున్నాడు. ఇది సినిమా కాదనైనా బొకాయించడానికి, సినిమా కాదనైనా డూప్ ఫైట్ చేయడానికి వాస్తవ ప్రపంచం. అట్లా డూపులు కుదరదు. మేము చెప్పేది ఏంటంటే పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా పడకూడదే మేము సపోర్ట్ చేస్తాము. భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. ఒకటి కొట్టారు కాబట్టి అడ్డం పెట్టడం కాదు, ఈ క్రమం కొనసాగితే మేము అబ్జర్వ్ చేస్తుంటాం. ఎక్కడైతే పక్షపాతం కనిపిస్తే అక్కడ డెఫినెట్గా మేము కూడా ఎదుర్కొంటాం. ఓవైసీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసీ కూడా బఫర్ జోన్లో ఉంది, దాన్ని కూల్ చేస్తారా? ప్రభుత్వ కార్యాలయం సంబంధించి కూడా చాలా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ ఉన్నాయంటారు, దానికి ఏం చెప్తారు మీరు? ముందు ఎంఐఎం వాళ్ళు ఎంతకు కూల్ చేయాలి ముందర, ఆ తర్వాత గవర్నమెంట్లో రాజకీయ ఇబ్బందుల్లో. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ సంస్థ, మీదంతా ప్రైవేట్ దోపిడీ సంస్థ. ఈ టౌన్లో ఎంఐఎం వాళ్ళు ఆక్రమించినంత ఎక్కువ భూమిని ఎవరు ఆక్రమించలేదు, వాళ్ళే మోస్ట్ ఇల్లీగల్. ముందు వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పండి, అప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంటే ఆలోచిద్దాం. గవర్నమెంట్ రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటివి ఎఫ్టీఆర్లో ఉన్నాయి అని చెప్పేసి ఒకవైపు చెప్తుంటే పర్మిషన్ ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అది అధికారుల లోపమేనా, లేకపోతే పర్మిషన్ ఎవరిచ్చుంటే వాళ్ళని పట్టి కట్టి డబ్బులు వసూలు చేయండి, లేదా పర్మిషన్ ఇప్పించడానికి మంత్రి రికమెండ్ చేసి ఉంటే వాడిని పట్టుకు నడిలు తీసుకుంటే మేము బట్టలు వేసి ఊరేగిస్తాం ఏం కావాలంటే. అంతలో పర్మిషన్ వాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు మీరు వాడు దొంగతనం మీరు లంచం ఇచ్చే పర్మిషన్ తీసుకుంటే ఇది చూస్తూ ఉండాలన్నా? పర్మిషన్ ఊరికే ఇచ్చారా? ఊరికే మీరు అందరికీ పర్మిషన్ ఉంటాయి. ఆయా సందర్భాల్లో ఆయా అధికారులకు డబ్బులు తెచ్చుకున్నారు, వీళ్ళు ఊరికే తెచ్చుకోలే కాబట్టి ఇదంతా అనుభవిస్తున్నారు. అవి కూడా కట్టండి, వాళ్ళ పేరు కూడా చెప్పండి. వాళ్ళ డబ్బులు ఉంటే వాళ్ళని పట్టుకోవాలి, మిమ్మల్ని పట్టుకోవాలి. ఇప్పటిదాకా అనుభవించిన దాన్ని మీరు కక్కాలి, దాని మీద డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియ ఈ
హైడ్రా చైర్మన్ కోరుతున్నాం. సార్ అట్లే బీజేపీ ఎంపీ రఘునందనరావు కూడా కొన్ని కామెంట్స్ సుప్రీంకోర్టు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేయాలని చేస్తే అక్రమార్కులు కూల్చివేసే సమయంలో వెళ్ళి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటుంది, ఇది కరెక్ట్ కాదంటున్నారు, తను సపోర్ట్ చేస్తూ ఉంటారు. మన రాజ్యాంగం లోపమే అది. దొంగలకి అవకాశం ఇచ్చింది, దోపిడీదారులకి అవకాశం ఇచ్చింది, నిజమైన వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు కొట్లాడుకొని సాగుంటారని చెప్పింది. అందరూ సివిల్ లిటిగేషన్. ఒకసారి కోర్టులో స్టే వచ్చేస్తే అది తెగదు. ఆయన ఏమంటున్నారు, మాకు నోటీస్ ఇవ్వండి అంటున్నాడు. నోటీస్ ఇస్తే కోర్టులో స్టే తీసుకున్నాక మీరు నోటీస్ సివిల్ లిటిగేషన్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతుంది. అందువల్ల ఈ సివిల్ లిటిగేషన్లో కూడా చట్టాలు మారాలా, ఈ కోర్టుల వ్యవస్థ కూడా మారాలా. అన్నిటికీ ఒకటే ఎద్దు ఏనిందంటే గట్టేయండి అనే పద్ధతుల్లో అన్నిటికీ స్టే తీసుకుంటే కూర్చున్నట్టు కుదురుతుంది. అందులో న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. ఒకటి సివిల్ కేసు చాలా పెండింగ్ జరుగుతుంది. అవసరం డబ్బులు ఉన్నప్పుడైతే 50 ఏళ్ళు నడిపించుకోవచ్చు. ఆ డబ్బులు పోకల్లా ఇప్పుడు అడ్డం కొట్టి తీసేసేయండి, మనం చూసుకుందాం. సార్ జాన్వాడ ఫామ్ హౌస్ కేసులో సంబంధించి కూడా కోర్టుని ఆశ్రయించారు. అంటే అందులో తప్పు చేసామని ఒప్పుకున్నట్టేనా వాళ్ళు? తప్పు చేసే వాళ్ళే కదా కోర్టుకు పోతారు. తప్పు చేసే వాళ్ళు కదా గవర్నమెంట్ పోతుంది. తప్పు చేసే వాళ్ళు కదా కోర్టుకు పోతారు. కోర్టులో తెల్ల కాగితం ఇచ్చేసి స్టే ఇచ్చేస్తున్నారు. ఊరికి సంతకం పెట్టి కాగితం ఇచ్చేసి స్టే వచ్చేస్తా ఉంది. ఆ స్టే పెట్టి ఆడిపిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టుకు ఎవడు పోయాడంటే వాళ్ళు తప్పు చేసినట్టు లెక్క అని నా ఉద్దేశం. జనేని ఉండేవాడు ఎప్పుడు కోర్టుకు పోవడం ఫైట్ చేస్తాడు. సిపిఐ పార్టీ నుంచి స్టాండ్ ఎలా తీసుకోబోతున్నారు సార్? ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి మా స్టాండ్ ఒకటే. అది మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చింది, పంట పండింది, దాన్ని గట్టిగా చెప్తున్నాం. మా పార్టీ ఇప్పటి నుంచి కాదు. హయాత్ నగర్ కాడ ఇంజనీర్ కాలేజీ కట్టారు. ఏది భూదాని భూములు. భూదాని భూములు కట్టకూడదు. భూదాని భూములు ఆక్రమించి ఇంజనీర్ కాలేజీ కట్టుకున్నారు. మేము మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాము, అది కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు కొలికి వచ్చింది కాబట్టి ఇంకొంచెం గట్టిగా ఫైట్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వ చర్యలపైన ఇంకా స్పీడ్గా ముందుకు పంపించి పబ్లిక్ సపోర్ట్ కూడా తీసుకొని ప్రయత్నిస్తున్నాం.